అనగనగా ఒక అందమైన అడవి. అందులో అనేక రకాల జంతువులున్నాయి. వాటితో పాటే ఒక చెట్టు తొర్రలో ఒక నక్క కూడా నివసిస్తోంది. ఒకరోజు దానికి రోజు ఎప్పుడు ఒకేలాంటి ఆహారం ఎలా తింటాము అని విసుగు పుట్టింది. అందుకని ఆ రోజు ఏదైనా ప్రత్యేకంగా ఉండే రుచికరమైన ఆహారం తినాలనుకుంది. దానికి బాగా ఆలోచిస్తే ద్రాక్ష పళ్ళు తింటే బావుండును అని కోరిక కలిగింది. సరే, మరి ద్రాక్ష పళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఇంక వెతుక్కుంటూ బయలుదేరింది. అలా అడవిలో కొంత దూరం నడిచి చూసింది. అక్కడ ఏమీ లేవు. మళ్ళీ ముందుకు నడిచి ఇంకో మలుపు తిరిగి వేరే ఇంకో పెద్ద ప్రదేశానికి వచ్చింది. అక్కడ దానికి ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టుకి పాకిన ద్రాక్ష తీగకి బోలెడన్ని ద్రాక్ష పళ్ళు కనిపించాయి. అవి చూడగానే నక్కకి నోరూరింది. కానీ అవి చాలా ఎత్తుగా ఉన్నాయి. అందుకని నక్క చాలాసార్లు పైకి ఎగిరి అందుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ అవి అందలేదు. ఇంక విసుగు పుట్టింది నక్కకి. అది అనుకుంది, "ఆ! అయినా ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి. నాకొద్దు బాబు" అనుకుంటూ మళ్ళీ తిరిగి తన ఇంటికి బయలుదేరింది. అందుకే మన పెద్దవాళ్ళు అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లనా అంటారు. కథ కంచికి, మనం ఇంటికి.